వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను స్లెడ్జింగ్ చేసే సాహసం బౌలర్లు చేయరు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి, సచిన్ స్లెడ్జింగ్ చేస్తే బ్యాట్తోనే దిమ్మ తిరిగి సమాధానం చెప్తారు. ఇక రెండో కారణం ఏంటంటే సచిన్కు క్రికెట్లో జెంటిల్మన్ అనే ట్యాగ్ ఉంది. దీంతో సచిన్ రెచ్చగొట్టి వికెట్ తీయాలనే ఆలోచన కూడా ఎవరికీ ఉండేది కాదు. 2000 దశాబ్దం దాటిన తర్వాత టెండూల్కర్ గొప్ప క్యారెక్టర్, అద్భుతమైన బ్యాటింగ్ చూసి ఈ దిగ్గజాన్ని స్లెడ్జింగ్ చేయడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. తానేంటో ప్రపంచానికి తెలిసిన తర్వాత సచిన్ను గౌరవించడమే తప్ప గొడవకు వెళ్ళేవారు కాదు. కానీ 1990 దశాబ్దంలో సచిన్ వికెట్ సంపాదించడానికి మాటలతో ఛాలెంజ్ చేసేవారు. వీరిలో షేన్ వాన్, గ్లెన్ మెగ్రాత్ లాంటి దిగ్గజ బౌలర్లు కూడా ఉన్నారు. షేన్ వాన్, మెగ్రాత్లకు ఇద్దరికి టెండూల్కర్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. సచిన్ బ్యాటింగ్ దాటికి అతనితో స్లెడ్జింగ్ చేయడం కంటే స్నేహితులుగా ఉండటమే మేలు అని లెజెండరీ స్పిన్నర్ షేన్ వాన్ లాంటి వాడే వెనక్కి తగ్గాడు. ఇక 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో మెగ్రాత్ బౌలింగ్లో సచిన్ ఇబ్బంది పడ్డం చూసి దమ్ముంటే నా బౌలింగ్లో కొట్టు అని ఈ ఆసీ స్పీడ్ స్టార్ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత సచిన్ తనలోని విశ్వరూపం చూపించి బౌండరీల వర్షం కురిపించి మెగ్రాత్ అహంకారాన్ని దించాడు. ఈ ఇద్దరు దిగ్గజ బౌలర్లకు మధ్య జరిగిన సమరం క్రికెట్ ఫ్యాన్స్కు తెలిసే ఉంటుంది. అయితే పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాఫ్ కూడా సచిన్ టెండూల్కర్ను స్లెడ్జింగ్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. పాకిస్తాన్ మాజీ స్టార్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాఫ్, సచిన్ టెండూల్కర్ మధ్య సమరం అప్పట్లో ఆసక్తికరంగా ఉండేది. ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించుకుంటూ ఇరు జట్ల ఫ్యాన్స్కు కిక్కిచ్చేవారు. అయితే కెరీర్ ప్రారంభంలో సచిన్ను స్లెడ్ చేసి మాస్టర్ బ్లాస్టర్ను అవమానపరిచాడు. 1997 సహారా కప్ సందర్భంగా కెనడా వేదికగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 6 వన్డే మ్యాచ్ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్లో పాకిస్తాన్ వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ వచ్చింది. దీంతో పాక్ స్పిన్నర్ సచిన్ను రెచ్చగొట్టి వికెట్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని సక్లైన్ ముస్తాఫ్ స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ సచిన్ మాత్రం ఈ పాక్ స్పిన్నర్తో చాలా హుందాగా నడుచుకున్నాడు. ముస్తాఫ్ దగ్గర టెండూల్కర్ వచ్చి, నేను నీతో ఎప్పుడు దురుసుగా ప్రవర్తించలేదు, నువ్వెందుకు నాపై దురుసుగా ప్రవర్తిస్తున్నావు, ఒక వ్యక్తిగా ఆటగాడిగా నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను, మీరు చాలా మంచివారని భావిస్తున్నాను అని సచిన్ చాలా మంచిగా ముస్తాఫ్కు చెప్పాడు. సచిన్ గొప్పతనంతో సక్లైన్కు బుద్ధి వచ్చింది. సచిన్ను స్లెడ్జింగ్ చేసినందుకు తాను బాధపడ్డానని, సచిన్ మాటలు తనకు ముఖం మీద కొట్టిన చెంపదెబ్బలా అనిపించాయని చెప్పాడు. ఆ రోజు నుంచి సచిన్పై తనకు గౌరవం పెరిగిందని, టెండూల్కర్ను మళ్ళీ ఎప్పుడు విమర్శించకూడదని నిర్ణయించుకున్నట్టు ఈ పాక్ స్పిన్నర్ తెలిపాడు. ఆ తర్వాత ముస్తాక్ బౌలింగ్లో సచిన్ డామినేట్ చేసినా ముస్తాక్ ఎప్పుడు స్లెడ్జింగ్ చేయాలని అనుకోలేదని చెప్పాడు. తాను చూసిన అత్యంత జెంటిల్మ్యాన్ ప్లేయర్లలో సచిన్ ఒకరని ఈ పాక్ స్పిన్నర్ అన్నాడు. సచిన్ అద్భుతమైన క్రీడాస్ఫూర్తి కలిగిన వ్యక్తి అని, గ్రౌండ్లో ఏం జరిగినా దాని నుంచి వెంటనే మర్చిపోయి బయటకు వచ్చేవాడని సక్లైన్ కొనియాడాడు. ఇక అప్పట్లో సక్లైన్ ముస్తాక్ తన దూసరా బంతితో ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టేవాడు. కానీ సచిన్కు మాత్రం దూసరా వేయాలంటే తాను భయపడేవాడినని సక్లైన్ అంగీకరించాడు. 1999లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సచిన్, ముస్తాక్ తమ దేశాల కోసం అసాధారణంగా పోరాడారు. 271 పరుగుల బరిలోకి దిగిన ఇండియా 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సచిన్ టెండూల్కర్ వెన్నునొప్పితో పోరాడుతూ 136 పరుగులు చేసి చివరి వరకు భారత జట్టు గెలుపు కోసం కష్టపడ్డాడు. ఇండియా విజయానికి 17 పరుగుల దూరంలో ఉన్నప్పుడు సక్లైన్ ముస్తాక్ బౌలింగ్లో సచిన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సచిన్ ఇండియాను విజయం దగ్గరకు తీసుకెళ్తున్నా తనకు రెచ్చగొట్టే ఆలోచన రాలేదని, ఆ రోజు సచిన్ వికెట్ తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణమని సక్లైన్ చెప్పాడు. తనను స్లెడ్జింగ్ చేసింది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ బౌలర్ అయినా సచిన్ మాత్రం ఒక్క మాట కూడా అనలేదంటే అతని ఔన్నత్యం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మాస్టర్ బ్లాస్టర్ను స్లెడ్జింగ్ చేసినందుకు సక్లైన్ ముస్తాక్ బహిరంగంగా క్షమాపణలు తెలిపి సచిన్ గౌరవాన్ని మరింత పెంచాడు. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా